హలో అండి, వెల్కమ్ టు మహారాసింహ యూట్యూబ్ ఛానల్. మైసూర్ పాకు ఎలా తయారు చేసుకున్నాం చూద్దామా. ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకొని బాగా జల్లెడ పట్టి కొంచెం 4 స్పూను ఆయిల్ వేసుకొని బాగా కలిపేసి చూడండి ఎంత స్మూత్గా ఉందో. పక్కన పెట్టేసి ఇంకోటి గిన్నె పెట్టి ఏ కప్పుతో మేము శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1.5 కప్పు ఆయిల్ తీసుకొని ఇంకోటి గిన్నెలో ఏ కప్పుతో మేము శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే షుగర్ తీసుకుందామండి. 1.5 కప్పు తీసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్నాక బాగా కలిపేసి తీగ పాకం వచ్చేదాకా చూడండి. తీగ పాకం వచ్చినాక మేము ఇందాక కలుపుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండి దాంట్లో వేసేద్దామండి. లో సిమ్లో పెట్టేసి వేసేద్దామండి. బాగా అలా కలుపుతూనే ఉండాలండి. బాగా అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు వేరే పక్కన వేరే గిన్నెలో ఆయిల్ వేడి ఉంది కదండి, ఆ ఆయిల్ వేడైన ఆయిల్ను ఒక్కొక్క స్పూన్ వేస్తూ బాగా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలండి. మళ్ళీ ఇంకోటి స్పూను వేసుకుందామండి. నురగలాగా వచ్చేదాకా కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుతూనే ఉండాలండి. చూసారా, నురగలాగా వస్తుంది. ఇప్పుడు మేము అనుకోవాలి మైసూర్ పాకు తయారైపోయిందని. ఒక బాక్స్లో వేసేద్దామండి. చల్లారి తర్వాత ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుందామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.